హలో అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా బృందావనంలో ఉగాది సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. పిల్లలు పెద్దలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. చిన్న చిన్న ఫన్నీ గేమ్స్ కూడా పెట్టారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆలు, ఉల్లిపాయలు, కొబ్బరి పొడి, కొత్తిమీర, మెంతికూర, పెరుగు, కరివేపాకు, గరం మసాలా పౌడర్, ధనియా మసాలా పౌడర్ అండ్ సౌండ్ చేస్తున్నారా ఎవరైనా? జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, మిర్చి, మెంతి ఆకు, కొత్తిమీర, ధనియా పౌడర్, ఆలు, కొబ్బరి పొడి. నుంచి స్పెషల్ గిఫ్ట్ పులుపు, తీపి ఇలాంటి వాటితో మనం ఉగాది పండుగని జరుపుకుంటాము. ఆ రోజు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉందాం. సాయంత్రం అయిన తర్వాత ఉగాది పంచాంగ శ్రవణం వినడానికి అందరము స్నేహితులతో కలిసి వెళ్ళి కూర్చొని చాలా సంతోషంగా గడుపుతాం. పర్వదినంగా జరుపుకుంటాము. ఇది మనకి నూతన సంవత్సరంగా జరుపుకోవడం జరుగుతుంది. ఉగాది రోజు ఉదయమే లేచి తలారా స్నానం చేసి వాకిట్లో ముగ్గులు వేసుకొని గుమ్మానికి తోరణాలు కట్టుకొని వేప పువ్వు అవి తీసుకువచ్చి చింతపండు, బెల్లం, చెరుకు గడలు, మామిడికాయ ముక్కలు అన్నీ కలిపి ఉగాది పచ్చడి తయారు చేసుకొని ఫస్ట్ ఉగాది పచ్చడి చింతపండు నానబెట్టి కుండలో చారు చేసి దాంట్లో ఇవన్నీ వేసి ఉగాది పచ్చడి చేసుకొని భక్షాలు చేసుకొని దేవునికి పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యం లాగా పెట్టుకొని అందరము వెంటనే వచ్చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఉగాది అంటేనే తెలుగు వారికి చాలా ప్రత్యేకం. మొదటి మాసం మొదటి తిథిని ఉగాదిగా జరుపుకుంటాము. ఈ ఉగాది రోజు అందరం ఖచ్చితంగా షడ్రుచుల భరితమైనటువంటి ఉగాది పచ్చడిను స్వీకరిస్తూ ఉంటాము. ఈ ఉగాది పచ్చడిలో వేసే ప్రతి వస్తువు మన జీవితంలో కష్టసుఖాలు, లాభ నష్టాలకి ప్రత్యేకంగా భావిస్తూ చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు ఈ షడ్రుచుల భరితమైన ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలను కూడా ఈ విధంగానే ఎదుర్కొంటూ ఉంచారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకే.
బాగా ఆడారు. మీరేం తక్కువ ఆడలేదు, మీరు పోయి మస్తు ఆడారు. తెలుగులో మాట్లాడినందుకు నాకు కూడా ఒక చిన్న ప్రైజ్ వచ్చింది. ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మాధురి మినాకిల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.